విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోని పెదకండేపల్లి గ్రామ సభ నిర్వహణను పోలీసులు అడ్డుకోవడంతో సర్పంచ్ ఏళ్ల రమణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును ఖండిస్తూ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. గ్రామ సభ నిర్వహించకుండా తనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. గ్రామ సభకు ముందుగా చాటింపు వేయించినప్పటికీ సభను అనుమతించకపోవడం దారుణమని విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, పలు పంచాయతీ సర్పంచ్లు పాల్గొన్నారు. శృంగవరపుకోట మండలం కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన పెదకండేపల్లి సర్పంచ్ ఏళ్ల రమణ నిన్న పెదకండేపల్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించేందుకు ముందు రోజు పంచాయతీ అంతా టామ్ వేయించామని, మరుసటి రోజు గ్రామ సభను నిర్వహించకుండా పోలీసులు అడ్డుకొని సర్పంచ్ని నన్ను దౌర్జన్యంగా ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి మధ్యాహ్నం 3 గంటల వరకు వదలలేదని సంతకం పెట్టమన్నారని, నేను పెట్టకపోవడంతో నన్ను విడిచిపెట్టారని తెలిపారు. అంతేకాకుండా ఒక పంచాయతీ గ్రామ పౌరుడైన నన్ను నా విధులకు చేసుకోకుండా భంగం కలిగించడం పోలీసు వారికి ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ లేకున్నా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం ఎంపీపీ, వైస్ ఎంపీపీ, వివిధ పంచాయతీల సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. నేను సర్పంచ్ పెదకండేపల్లి నిన్న గ్రామ సభ నిర్వహించున్నాను. ఆ గ్రామ సభలో అలాగే హెల్త్ డిపార్ట్మెంటు ఒకటి, రెండోది గ్రామ సభ ఒకటి, మూడోది కోల్ ఫారంకి ఎన్ఓసి కావాల్సిన ఒకటి ఈ ధర్మిల గ్రామ సభ పెట్టడం జరిగింది. దాని దృష్ట్యా నేను గ్రామ సభ స్టార్ట్ చేయకముందే పోలీసు వారు మొత్తం బెటాలియన్ అంతా వచ్చి గ్రామ సభ ఏ విధంగా పెట్టామని చెప్పేసి అంటే, సార్ నేనంతా కూడా పంచాయతీ బయాల ప్రకారంగా వార్డు మెంబర్లకి, గ్రామ ప్రజల కోరిక మేరకు నేను గ్రామ సభ నిర్వహించడం జరిగిందని చెప్పినా సరే దాన్ని బేఖాతరు చేసి నన్ను బలవంతంగా కనీసం హెల్త్ డిపార్ట్మెంట్ నెల స్టార్ట్ చేయకముందే నన్ను అరెస్ట్ చేసి ఎస్కోట్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. కానీ ఒక గ్రామ సర్పంచ్గా మాకు విధులు నిర్వహణలో అసలు మాకు రైట్ ఉన్నదా లేదనేది చాలా ప్రశ్నార్థకంగా, నేనైతే చాలా బాధాకరంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడదు. సుమారు 2:30 గంటలు ఉదయం 10 గంటలకు తీసుకెళ్ళిపోయి మధ్యాహ్నం 2:30 వరకు కూడా నన్ను నిర్బంధించి జై భీమ్.